ఒక పాయల్ తడ్వి లేదా ఒక వేముల రోహిత్ వీళ్ళు కుల వివక్షకు గురై చనిపోయి ఆత్మహత్యలు చేసుకున్నారు. సామాన్యమైనటువంటి వారేమి కాదు, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసినటువంటి వారు. ఇలా దాదాపు 120 మంది 130 మంది చనిపోయారు మామూలుగా మనం చూసుకున్నట్లయితే 6-7 సంవత్సరాల కాలంగా. సో ఇందులో ఎక్కువగా ఈ మైనారిటీల వారే, అంటే కుల వివక్షకు గురైనటువంటి వారే చనిపోయారు. అయితే ఇప్పుడు వేముల రోహిత్ చనిపోవడం వల్ల సుప్రీంకోర్టు సీరియస్ అయింది. గత సంవత్సరం కేంద్రానికి దిశానిర్దేశం చేసింది, మీరు ఏదైనా సరే ఈ కుల వివక్ష పోవడానికి ఏదో ఒక నిబంధనలు తీసుకురండి అంటే కేంద్రం ఏమొచ్చేసి ఈక్వల్ ఆపర్చునిటీ సెంటర్ తీసుకొచ్చింది. ఈ ఈక్వల్ ఆపర్చునిటీ సెంటర్ 2026లో భాగంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు ఉంటారు తప్ప ఈ జనరల్ కేటగిరీకి చెందినటువంటి వారు ఎవరు కూడా ఉండరు. అంటే ఆ యొక్క కులాలకు సంబంధించినటువంటి వారే ఆ యొక్క కమిటీలో ఉంటారు. వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే మాత్రం వెంటనే కేసులు తీసుకుంటారు. అయితే ఇప్పుడు ఎస్సీకి ఎస్టీకి ఓబీసీకి అన్యాయం చేసింది ఎవరు? మిగిలిన జనరల్ వాళ్ళే. ఈ జనరల్ కేటగిరీకి ఇప్పుడేమొచ్చేసి ఇక్కడ పెద్ద అన్యాయం జరిగింది. ఇప్పుడు ఏదైతే ఒక కుల వివక్ష లేకపోతే వివక్ష పోవడానికి ఒక కొత్తగా ఈ రూల్స్ తీసుకొచ్చారో, ఈ రూల్స్ ఇప్పుడు మళ్ళీ వీళ్ళ మీద వివక్ష చూపిస్తున్నాయిగా. ఇప్పుడు ఓబీసీను ఎస్సీ ఎస్టీలో కలిపేశారు. అంటే ఇప్పుడు మిగిలింది ఏంటి? జనరల్ కేటగిరీ. జనరల్ కేటగిరీకి ఇక్కడ వివక్ష జరిగింది. ఒక వివక్ష పోవాలని ఇంకొక వివక్ష తీసుకొచ్చారు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం తప్పులో కాలేసిందంటే వేసినట్లే లెక్క. అసలు గత 60-70 సంవత్సరాలుగా మనం ఏం సాధించాం? కుల వివక్ష పోవడానికి ఏం చేసాం స్వాతంత్రం వచ్చిన తర్వాత అని సుప్రీంకోర్టు ప్రశ్నిస్తుంది. ఇది ఇప్పుడు కాదు ప్రశ్నించాలి సుప్రీంకోర్టు, ఆ రోజే ప్రశ్నించాలి. 1947లో ప్రశ్నించాలి. సరే మనం ఇంత కొట్లాడి మనం ఒక స్వతంత్రం తీసుకొచ్చాం కాబట్టి ఇక నుంచి అయినా కులం లేకుండా చేద్దామంటే రాజ్యాంగంలోనే కులం ప్రకారము రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి సుప్రీంకోర్టు ఏం చేస్తుంది? సుప్రీంకోర్టు ఏమీ చేయలేదు. అయితే 10 సంవత్సరాలు మాత్రమే అంబేద్కర్ లాంటి మహానుభావులు రాసినటువంటి ఆ రిజర్వేషన్ని ఇప్పుడు ఇంకా కొనసాగిస్తున్నారంటే ఏంటి? భయపడి, ఓటు బ్యాంకుకు భయపడి అటు కాంగ్రెస్ కావచ్చు ఇతర పార్టీలు కావచ్చు ఎక్కడికి అక్కడే దాన్ని అలాగా మోసుకుంటూ వచ్చారు ఇప్పటి వరకు. పోనీ కనీసం ఒక 40-50 సంవత్సరాల క్రితం దాన్ని పూర్తిగా రూపుమాపితే, కులమే లేదని చెప్తే ఈరోజు కులం అనేది మర్చిపోయేవాళ్ళం. మనం అందరూ సమానత్వంగా బ్రతికే అవకాశాలు ఉంటాయంటే ఎంతో కొంత ఉండేది. కులం మర్చిపోయినా సరే మన విలేజ్ల్లో ఇప్పటికీ వాళ్ళ కులం మార్చినా సరే వాళ్ళ యొక్క ఆ తీరు అలాగే ఉంటుంది. ఎందుకు? ఎవరు ఏ కులం అనేది అప్పటి నుండి తెలుసు కాబట్టి ఆ తరం తర్వాత తరంకి చెప్తుంటారు. ఆ తర్వాత చెప్పినా సరే చదువు విషయంలో కొంచెం ఈ క్యాస్ట్ అనేది ఉండకపోతే ఎంతో కొంత మారేది. ఇప్పటికీ ఒక 60-70% అయితే మారేది మన దేశంలో. మరో 30 సంవత్సరాల తర్వాత పూర్తిగా రూపుమాపైపోయింది. కానీ ఇప్పటికీ కూడా ఈ కులం మనల్ని ఇంకా వివక్ష చూపిస్తూనే ఉంది. ఇప్పుడు ఈ నిబంధనలు ఏవైతే తీసుకొచ్చారో యూజీసీలో, ఆ నిబంధనల వల్ల రేపు పొద్దున్న ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు ఇక వీళ్ళ మీద ఏదైనా కేసు వేస్తే ఇక వీళ్ళకి అన్యాయం జరుగుతుంది. వీళ్ళు తప్పు చేయకపోయినా సరే, అంటే ఈ జనరల్ కేటగిరీ వాళ్ళు తప్పు చేయకపోయినా వాళ్ళ మీద కోపం ఉన్నా లేకపోతే వాళ్ళ మీద ఏదైనా ఇబ్బంది పెడదామన్నా వాళ్ళు పెట్టవచ్చు. అంటే వాళ్ళు ఏ తప్పుడు కేసు పెట్టినా సరే వీళ్ళ మీద ఇప్పుడు వెంటనే యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాంటి రూల్ తీసుకొస్తే ఎందుకు ఊరుకుంటారు? అందుకని ఇప్పుడు ఈ జనరల్ కేటగిరీ వాళ్ళందరూ కూడా నరేంద్ర మోదీని తిడతారు. దీని గురించి ఇప్పుడు సుప్రీంకోర్టులో స్టే విధించారు. ఇప్పుడు దీని మీద ఏదైతే ఈ రూల్ తీసుకొచ్చారో దీని మీద సుప్రీంకోర్టులో పిల్ వేశారు. ఈ పిల్ వేయడం వల్ల సుప్రీంకోర్టు దీని విషయంలో స్టే విధించింది. ఎందుకు స్టే విధించిందంటే వ్యతిరేకత ఎక్కువ అవుతుంది. జనరల్ కేటగిరీ నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఇది కనుక ఓకే అయిపోయిన తర్వాత అన్ని యూనివర్సిటీల్లో ఇక జనరల్ కేటగిరీ వాళ్ళు బిక్కుమనుకుంటూ బ్రతకాల్సిందే. ఏ తప్పు చేసినా చేయకపోయినా వాళ్ళ మీద కోపం ఉన్నా లేకపోయినా, పైగా అప్పుడు మళ్ళీ ఇంకొక ర్యాగింగ్కి దారితీస్తుంది, ఇంకొక వివక్షకి దారితీస్తుంది. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు మాకు అన్యాయం జరుగుతుందంట. ఇప్పుడు ఎలాగైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు అన్యాయం జరిగిందన్నారో అదేవిధంగా జనరల్ కేటగిరీ వాళ్ళు కూడా మాకు అన్యాయం జరుగుతుంది, మమ్మల్ని ఇలాగా చట్టాన్ని ఉపయోగించుకొని లేదా ఈ నిబంధనను ఉపయోగించుకొని మమ్మల్ని అన్యాయం చేస్తున్నారని మళ్ళీ వీళ్ళు ఏడాలి. ఇంత అవసరమా? కాబట్టి అసలు కులాన్ని రూపుమాపగలగాలి. కులాన్ని రూపుమాపాలంటే ఇప్పుడు ఏ కులం అయితే మాకు వద్దంటున్నారో వాళ్ళే దీన్ని మళ్ళీ అటగిస్తారు. కులం లేకపోతే మాకు రిజర్వేషన్ రాదు అని. ఈ రిజర్వేషన్ ఎంతవరకు ఇచ్చారు అంబేద్కర్ గారు? కేవలం 10 సంవత్సరాలే ఇచ్చారు. కానీ అది లేదు, దాన్ని ఇప్పుడు ఎవరు పాటించడం లేదు. కులం తీసేస్తే బీజేపీ మీద బొగ్గుమంటారు. ఇప్పుడు ప్రతిపక్షాలు మాత్రమే కాదు, ప్రజలు కూడా బొగ్గుమంటాయి. ఎవరైతే రిజర్వేషన్ తీసేస్తారో ఇక కులం లేకపోతే రిజర్వేషన్ ఉండదు, రిజర్వేషన్ లేకపోతే మా పరిస్థితి ఏంటి? మాకు అన్యాయం జరుగుతుంది. రేపు రాజకీయంగా కూడా మమ్మల్ని బ్రతకనివ్వరు. ఏ విధంగా చూసినా సరే మాకు అన్యాయమే జరుగుతుంది కాబట్టి మాకు న్యాయం చేసి మీరు రిజర్వేషన్లు తీసేయండి అంటున్నారు. అది ఇప్పుడు అవ్వదు. ఇన్ని లక్షల మందికి కోట్ల మందికి రిజర్వేషన్ల ప్రకారం
వాళ్ళకి న్యాయం చేయాలంటే ఎక్కడి నుంచి భూమి తెస్తారు, ఎక్కడి నుంచి ప్రాపర్టీ తెస్తారు, ఎక్కడి నుంచి ఆస్తులు తెస్తాయి కేంద్ర ప్రభుత్వమైన రాష్ట్ర ప్రభుత్వమైన. సో ఇదంతా చాలా పెద్ద సమస్య. దీన్ని మాత్రం ఖచ్చితంగా రూపుమాపాలి. ఇప్పుడు రూపుమాపితే కనుక వచ్చే మరో 40-50 సంవత్సరాల తర్వాత భారతదేశంలో కులం అనేది ఉండదు. ఇప్పటికే కులాంతర వివాహాలు జరుగుతున్నాయి కాబట్టి ఇంకా వాటిని ఊపందించుకోవాలి. కులాంతర వివాహాలు ఏమాత్రం జరుగుతున్నా సరే ఇంకా కుల హత్యలు జరుగుతూనే ఉన్నాయి. ఫస్ట్ కులం అనేది తీయకుండా కులాంతర వివాహాలు జరిగినా వాళ్ళ మీద ఇంకా వివక్ష ఉంటూనే ఉంటుంది. ఫస్ట్ కులం అనేది లేకపోతేనే ఆ యొక్క వివక్ష ఉండదు. అది ఇక్కడ వచ్చినటువంటి సమస్య. ఇప్పుడు సుప్రీంకోర్టు స్టే ఇచ్చినా ఏమి ఇచ్చినా సరే దీని గురించి ఎంత ఆలోచించినా ఇది ఒక మెడ మీద కత్తి లాంటిదే. మామూలుగా మనం యూసీసీ అమలు చేస్తామంటే ఒప్పుకోవడం లేదు, ఎన్ఆర్సీ చేస్తామంటే ఒప్పుకోవడం లేదు, ఇంకా ఒక బోర్డు లాంటి దీనికి చట్టాలు తెస్తామంటే ఒప్పుకోవడం లేదు. అలాంటిది ఇప్పుడు కులం అనేది తీసేస్తే ఊరుకుంటారా?